కార్తీక పౌర్ణమి కావడంతో ఓరుగల్లులోని శైవక్షేత్రాలన్నీ హరినామస్మరణతో మారుమోగుతున్నాయి. శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సోమవారాలతో పాటు కార్తీక పౌర్ణమి నాడు మహాదేవుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఓరుగల్లులోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల కోలాహలంపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉదయం నుంచే శివునికి అభిషేకం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరులు ఓరుగల్లు పుణ్యక్షేత్రంలో ప్రముఖంగా స్వయంభూ శివలింగమైనటువంటి సిద్ధేశ్వరాలయంలో కూడా తెల్లవారుజాము నుంచి అయితే అభిషేక అర్చనల అనంతరము భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరడంతో అయితే అభిషేక ప్రియుడైనటువంటి శివునికి పెద్ద ఎత్తున జలాభిషేకాలు చేస్తున్నారు, పంచామృతాలతోటి అభిషేకాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క అభిషేక అర్చనలు కొనసాగుతుంటాయి. రుద్రాభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలు అయితే సాయంకాల వేళ అయితే ఎంతో శోభాయమానంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఉదయం నుంచి జరిగేటువంటి క్రతువుకు సంబంధించి కానీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి విశిష్టతను అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు వస్తుంటారు. వారికి ఎలాంటి అభివృద్ధి కలుగుతుందో వారి మాటలు విందాం. అయ్యా చెప్పండి, ఈ యొక్క కార్తీక పౌర్ణమి విశిష్టత. ఓం నమ శివాయ. సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఇది స్వయంభూగా విరాజిల్లుతున్నది. ఈ స్వామివారికి కార్తీక మాసం 30 రోజులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తాము. ప్రతిరోజు ప్రత్యేకంగా స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి అదే అన్నాభిషేకం చేసినటువంటి ప్రసాదము భక్తులకు వితరణ కూడా నిర్వహిస్తాము. అంటే కార్తీక మాసం అంటే ఈ 30 రోజుల్లో ఎంతో విశేషమైన రోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు ఎందుకు అంత విశేషం అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు శివకేశవులకు భేదం లేకుండా మహాశివరాత్రి రోజు నారాయణుడు లింగరూపుడైన శంకరుని దగ్గరికి వెళ్ళి ఒక బిల్వం సమర్పిస్తాడు. ఈరోజు శంకరుడు నారాయణుడి దగ్గరికి వచ్చి ఒక తులసి దళం పెడతాడని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది. అంటే అంత విశేషమైన ఈరోజు భక్తులు అంటే కార్తీక విశేషం ఏంటంటే శివకేశవులకు భేదం లేకుండా పూజలు జరిగేటువంటి ఈ నెల. ఈ యొక్క నెల మనకు 12 నెలల్లో కార్తీక మాసం ఏ నెలలో కూడా ఇలా ఇద్దరికి కూడా పూజా కార్యక్రమం నిర్వహించబడవు. ఈ యొక్క నెలలనే భేదము అంటే శివకేశవులు ఇద్దరు భేదం లేకుండా వైష్ణవము శైవం రెండు భేదం లేకుండా పూజలు జరిగేటువంటి ఆ నెల ఇది. మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా వీళ్ళు భక్తులు ఏంటంటే ఏదైనా దానం, కార్తీక మాసం అంటేనే దానం ఏంటంటే గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, పూర్ణఫలదానం, సాహిత్య దానం, అన్నదానం, ఇలా ఎన్నో రకాలు ఒక 11 రకాల దానాలు ఉన్నాయి. ఈ 11 రకాల దానాల్లో ఏదో ఒక దానం ఈ యొక్క కార్తీక మాసం భక్తులు చేస్తే 30 అంటే ఇప్పుడు 365 రోజులు మనం పూజలు చేసినా చేయకున్నా ఈ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు దానం చేసి వారు దీపం అంటే కార్తీక దాత్రి వృక్షం అంటే లక్ష్మీనారాయణంతో సమానమైనటువంటి దాత్రి వృక్షం దగ్గర 365 వత్తుల కట్ట నెయ్యితో తడిపి వెలిగించినట్టయితే వారి యొక్క కోరికలు తీరుతాయని చెప్పేసి మన హిందూ శాస్త్ర ప్రకారం పురాణాల్లో ఉంది. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి దర్శనం చేసుకోవడం? చాలా బాగా జరిగింది దర్శనం. ఎప్పుడు కూడా ఇంత విశిష్టంగా జరగదు. ఈసారి చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఆ కార్తీక పౌర్ణమి యొక్క నిండు వెలుగుల్లో దీపాలు పెట్టి ఆ శివుణ్ణి కోరికలు కోరుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసము పూర్తిగా కూడా శివునికి ఎంతో అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో సోమవారాలతో పాటు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కనుక శివుణ్ణి ఆరాధించినా అభిషేకించినా కోరిన కోరికలు తీరుస్తాడు అనే ఒక నమ్మకంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు వచ్చి ఇటు అభిషేకాలు రుద్రాభిషేకాలలో దీపాలు పెట్టి దీపారాధన కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇటు శివ కేశవులకు ఇద్దరికి కూడా ఆ నారాయణునికి ఇద్దరికి కూడా ఇటు భేదం లేకుండా ఇటు శైవంకి అటు 2 రకాల పూజలు కూడా నిర్వహించడం ప్రత్యేకంగా ఉందని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.